నేటి పునీతులు పునీత కన్యూటు గారు. వరుడు తన వధువును చూచి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఆదివారం, జనవరి 19, 2025. మొదటి పఠనం యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. నేను సియోను పక్షమున మాటలాడకుండా ఉండజాలను. నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరమున విజయము వేకువ వెలుగువలె ప్రకాశించును. ఆ పట్టణమున రక్షణము చీకటిలో దీపమువలె మెరయును. యెరూషలేము, జాతులు నీ విజయమును గాంచును, రాజులెల్లరు నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుచువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుడువు. నిన్నిక పరిత్యక్తయని పిలువరు, నీ భూమినిక పరిత్యక్తయైన భార్యయని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయిని వని పిలిచెదురు. నీ భూమిని వివాహిత అని పిలిచెదురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు వధువును చూచి ఆనందించునట్లే నీ దేవుడు నిన్ను గాంచి సంతసించును. ఇది ప్రభువు వాక్కు. ఒకే ఆత్మ తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరమును ఒస్కుచున్నాడు. రెండవ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు. ఆధ్యాత్మికములగు వరములు అనేకములు ఉన్నవి కాని వానిని ఒస్గు ఆత్మ ఒక్కడే. సేవించుటలో అనేక పద్ధతులున్నవి కాని సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవచేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కాని అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును మరియొకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును ఒస్కుచున్నాడు. ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసము మరియొకనికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయు శక్తిని మరియొకనికి ప్రవచన శక్తిని వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చుచున్నారు. ఒకనికి వివిధములగు భాషలలో మాట్లాడగల శక్తిని వేరొకనికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కాని వీనిని అన్నిటిని చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టముననుసరించి ఒక్కొక్కనికి ఒక్కొక్క వరము ఆయన ఒస్కుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు.